వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన ప్రకటనలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. నోబెల్ శాంతి బహుమతిని తాను కోరుకోవటం లేదని స్పష్టం చేసిన ఆయన గాజా వివాదానికి శాశ్వత శాంతిని తీసుకురావటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అయితే ఈ శాంతి ఒప్పందాన్ని అంగీకరించడానికి హమాస్ కు డెడ్ లైన్ విధించడం, అదే సమయంలో రష్యాకు అణు వార్నింగ్ ఇవ్వటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రపంచ రాజకీయాల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్టేట్మెంట్స్ ఎప్పుడూ షార్ప్ గా ఉంటాయి. తాను వ్యక్తిగత అవార్డుల కోసం పనిచేయటం లేదని, గాజాకు శాశ్వత శాంతి తేవటమే తన మిషన్ అని ఆయన క్లియర్ గా చెప్పారు. ఆ శాంతి కోసం ఆయన రూపొందించిన కాల్పుల విరమణ ప్రతిపాదన దాదాపుగా ఖరారైంది. ట్రంప్ చెప్పిన ప్రకారం ఈ ఒప్పందానికి మధ్యప్రాచ్యం మొత్తం సంతకం చేసింది. ఇది అసాధ్యమైన టాస్క్, కానీ అది కంప్లీట్ అయింది అని ట్రంప్ గర్వంగా ప్రకటించారు. ఇప్పుడు హమాస్ కోసం వెయిట్ చేయాలి. హమాస్ కు ట్రంప్ విధించిన డెడ్ లైన్ కేవలం 3 నుంచి 4 రోజులే. ఈ ఒప్పందాన్ని వారు అంగీకరించకపోతే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయని ట్రంప్ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ కు ఏది కావాలంటే అది చేసుకునేందుకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తామని స్పష్టం చేశారు. మేము ఇప్పటికే 25,000 మందికి పైగా హమాస్ ఉగ్రవాదులను చంపి వారి నాయకత్వాన్ని 3 సార్లు నిర్మూలించాం. ఇప్పుడు వారు శాంతిని కోరుకుంటే మంచిది, లేకుంటే పరిస్థితులు మరింత దిగజారిపోతాయి అని ఆయన హెచ్చరించారు. ఇక రష్యా విషయానికి వస్తే, ఇటీవల మాస్కో అమెరికాను బెదిరించినందుకు ప్రతిస్పందనగా రష్యా తీరంలో 2 అణు జలంతర్గాములను మోహరించినట్లు ట్రంప్ డిక్లేర్ చేశారు. అణ్వాయుధాలను ఉపయోగించాల్సి వస్తే తమ దగ్గర ఇతర దేశాల కన్నా అధికంగా ఉన్నాయని ఆయన పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రపంచ శాంతిపై ట్రంప్ ప్రకటనలు ఉత్కంఠను పెంచుతున్నాయి.